రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సిమియాగూడ వద్ద యువకుడు దారుణ హత్యకు గురైన యువకుడు మల్లేష్ గా గుర్తింపు. మృతుడు గన్సియాగూడలోని టెంట్ హౌస్ లో కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. 4 రోజుల క్రితమే ఊరికి వెళ్లి వస్తారని యజమానితో చెప్పి వెళ్లిన మల్లేష్ ఈ రోజు శవం మీద కనిపించాడు. మల్లేష్ ను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో మోది హత్య చేసి పడేశారని అనుమానిస్తున్న పోలీసులు క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు విదిలిస్తా చూడు, ఇప్పుడు విదిలిస్తా. బండిరా బండిరా ఇప్పుడు విదిలిస్తా చూడు, ఇప్పుడు విదిలిస్తా. బండిరా బండిరా ఇప్పుడు విదిలిస్తా చూడు, ఇప్పుడు విదిలిస్తా. బండిరా బండిరా అక్కడ తాగింటారు. ఇక్కడ దీని యొక్క మర్డర్కి సంబంధించినటువంటి వివరాలు పరిశోధనలో తెలుస్తాయి. దీనికి కేసు రిజిస్టర్ చేసుకొని పరిశోధన ప్రారంభించడం జరుగుతుంది. సార్ ఎక్కడ ఉంటాడు ఇతను? ఒక 6 months నుంచి ఇంటి నుంచి వెళ్ళేసి ఈ లేబర్ అడ్డా మీద ఎక్కడ పని దొరికితే అక్కడ ఫోన్లో వచ్చేసి ఇక్కడ మన గాష్మాగూడ దగ్గర కూడా అప్పుడప్పుడు ఈ టెంట్ హౌస్ లో పనిచేస్తున్నామని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు పరిశోధనలో తెలియజేయదు. ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్? ఇప్పటివరకు అయితే అలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. అంటే ఎట్లా మర్డర్ ఎట్లా దేంతో జరిగినట్టు? స్టాబింగ్ ఇంజురీ కనిపిస్తుంది, ఛాతి మీద బోర్ల పడిపోయి ఉన్నది. అతనితో రక్తమడుగులో పడి ఉన్నాడు. అంటే ఇది ఎందుకంటే నైట్లో ఎప్పుడో నైట్ టైంలో ఎవరు లేని టైంలో జరిగినట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను.